హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు. వెలుగుమట్ల పార్క్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలామంది మళ్ళీ మా కాల్స్లో మెసేజెస్లో తెలియజేశారు, నిజంగా పార్క్ చాలా బాగుంది, థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అగైన్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే కేఎంసీ అర్బన్ పార్క్, ఇందిరానగర్. ఇది అన్లిమిటెడ్కి బిసైడే ఉంటుంది, మమతా క్రాస్ రోడ్ దగ్గర. కేఎంసీ పార్క్ ఇది రోడ్డుకి పక్కనే ఉంటుంది, కానీ అసలు ఎవరికి అంత వెల్ నోన్ కాదు. కొత్త పార్కే ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీ అనమాట, ఎటు చూసినా గ్రీనరీనే. మంచిగా అంటే ఎంత గ్రీనరీ అంటే అసలు ఇంకా వేరే కలరే కనిపించదు అన్న లెవెల్లో ఉంటుంది. మంచి మంచి చెట్లు, అంటే కొత్త కొత్త డిఫరెంట్ చెట్లు ఇక్కడ మనం చూడొచ్చు. సో మంచి వాటర్ ఫౌంటైన్స్, బాగుంది కలర్ఫుల్గా. అసలు ఈవినింగ్ 7 తర్వాత అయితే మాత్రం ఆ ఫౌంటైన్స్ అవన్నీ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎంట్రీలో ఈ వాకింగ్ పాత్ ఉంటుంది రౌండ్గా, చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఈ ఫొటోస్లకు అయితే చాలా బాగుంటుంది. మీరు వీడియోలో కూడా చూడొచ్చు, ఎవరో ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ చేస్తున్నారు. అట్లా ఎప్పుడు ఇక్కడ ఫోటోషూట్ జరుగుతూనే ఉంటుంది. మేము ఫస్ట్ టైం మా ఫ్రెండ్ బర్త్డే కోసం వచ్చామన్నమాట. మేము వచ్చిన ప్రతిసారి అట్లీస్ట్ 2-3 మెంబర్స్ ఇక్కడ ఫోటోషూట్ చేస్తూ ఉన్నారు. సో అందుకోసమే మేము కంపల్సరీ ఈ వీడియో చేసి వ్యూవర్స్కి తెలియజేయాలనుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. పిల్లలు ఆడుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్ అనమాట. పొల్యూషన్ కొంచెం కూడా ఉండదు. ఇది ఎక్కడో అవుట్స్కట్స్లో ఉన్న పార్క్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది సిటీ మధ్యలో ఉన్నా కానీ అవుట్స్కట్స్లో ఉన్న పార్క్ ఎట్లా గ్రీనరీగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అలానే ఉంటుంది. ఇళ్ళ మధ్యలోనే ఈ పార్క్ ఉంటుంది. అటు ఇటు సైడ్ రెసిడెన్సీస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ప్లాట్ఫామ్ ఒకటి. ఇది బర్త్డే ప్లాట్ఫామ్ అనమాట, బర్త్డే పార్టీస్ చేసుకునే ప్లాట్ఫామ్. ఎంత బాగుంది అంటే ఇది కేక్ కటింగ్ కోసం స్పెషల్ టేబుల్ ఉంటుంది. అట్లనే కూర్చోవడానికి మంచి సిట్టింగ్ బెంచ్ అనమాట. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ పట్టేంత పెద్దగా ఉంటుంది అనమాట. సో అటు సైడ్ చూస్తే డిఫరెంట్ కలర్ ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట, చాలా బాగుంటాయి. ఫొటోస్లో మస్తు వస్తుంది. మేము ఫస్ట్ మా ఫ్రెండ్ బర్త్డేకి ఇక్కడికి వచ్చి ఉండే, చూసాము. ఏమొస్తాయిలే ఫొటోస్ అనుకున్నాం, కానీ చాలా బాగా వచ్చాయి అనమాట. ఈ చెట్లు అసలు మీరు ఈ వ్యూ మొత్తం చూడొచ్చు. ఇది మొత్తం స్ట్రైట్గా ఉంటుంది పార్క్. అసలు ఎంత బాగుంటుందంటే చూస్తే తెలుస్తుంది. మొత్తం చల్లటి వాతావరణం, పచ్చటి చెట్లు, సిట్టింగ్ బెంచెస్ మంచిగా ఉంటాయి అన్నమాట. హాయిగా యోగా చేసుకోవచ్చు, ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకోవడానికి, కాసేపు రిలాక్స్ అవ్వడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. మేము ఇప్పటివరకు చూసాం, కానీ ఇంత గ్రీనరీ ఖమ్మంలో ఏ పార్క్లో మేము చూడలేదు. సో ఇందాక చెప్పాను కదా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయనేసి. అటు సైడ్ వెళ్ళాలి అని అంటే ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేసి అటువైపు వెళ్తే మనకి మొత్తం ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ. మనం చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని మనం చూడొచ్చు. అంటే మనం డిఫరెంట్గా పార్కులలో చూస్తూ ఉంటాం కదా, అవి చూడొచ్చు. ఇట్లా జింక అట్లాంటి చిన్న చిన్న యానిమల్స్ని అట్లా పెట్టేసి ఉన్నాయి. అవన్నీ తీయడానికి కుదరలేదు, అంటే లైటింగ్ పోతుంది అని కొంచెం హరిగా తీసుండే. బట్ స్టిల్ మీరు వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే నుంచున్నారో అంతవరకు మాత్రమే ఇట్లా డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. అక్కడ నుంచి మొత్తం ఫ్లవర్స్ అన్నమాట, రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి. అసలు ఎంత బాగుంటుందంటే అక్కడ వీడియో తీస్తున్నంతసేపు అబ్బాయి ఇంకో కొంచెం సేపు ఇక్కడ ఉంటే బాగుండు అనిపించేలా ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదా బర్త్డే ప్లాట్ఫామ్ అని, అది ఇదే అనమాట. ఇక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. చాలా బాగుంది. ఒక్కసారి విజిట్ చేయొచ్చు. ఎవరన్నా ఫోటోషూట్స్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి, మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. సో వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.